పక్కకు పోండ్రా. జరగండి జరగండి, మీకే చెప్పేది. వాళ్ళు వెళ్ళే కదా? అవును సార్, వీళ్ళే. సార్, ఐఎమ్ కృష్ణకుమార్. మీ ఇంగ్లీష్ ఏం అక్కర్లేదు, ఊరు వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడితే చాలు. అర్థమైందా ఏంటి? అదే అదే అదే. మీ పేరేంటి? కృష్ణకుమార్. మీ పేరు? శృతి. శృతి. పూర్తి పేరు చెప్పు. శృతి విజయ్. శృతి విజయ్. మీ అమ్మా నాన్నకి ఈ విషయం తెలుసా? ఏమవుతారు? మా అంకుల్. మా అంకుల్. అంకులా? అంకుల్ అంట. సార్ ప్లీజ్ సార్, నా ఫోన్ ఇప్పించండి, ఒక ఫోన్ మాట్లాడాలి. ఈయన ఫోన్ ఎవరు తీసుకున్నారు? ముందు ఆ ఫోన్ ఇవ్వండి. ఎస్పీ, ఐజీ, మంత్రి వీళ్ళకి కాల్ చేస్తాడంట. కాసేపు ఈ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. మనకే టోపీ పెడదాం అనుకుంటున్నాడు. ఇద్దరు వచ్చి జీప్ ఎక్కండి. సార్ నా బండి స్టేషన్కి వస్తుంది. మధు, కేసు తీసుకుని బండి తీసుకొచ్చి. సార్ అది ఆటోమేటిక్ బండి. ఓ ఆటోమేటికా? మేం పేదవాళ్ళం, మాకు దీని గురించి తెలీదు. ఆటోమేటిక్ అంట. మీకు నడపడం రాకపోతే దాన్ని కట్టి తీసుకొచ్చేయండి. ఆటోమేటిక్ అంట. నడవండి. తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి. నాకు ఒక్క ఛాన్స్. విజయ్ సార్, మీకు ఒక విషయం తెలుసా? మన థామస్ సార్ కి పాత ప్రొడ్యూసర్ కాశీ ఉన్నాడే, ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది. నటించడానికి అనుకొని చెప్పి ఈయన ఏం చేశాడంటే, ఒక ఫేర్ అండ్ లవ్లీ ట్యూబు, కొత్త షర్టు, ఒక రోజు లీవ్ పెట్టి మరి ఆటో పట్టుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక సీన్ ఏంటో తెలుసా? ప్రొడ్యూసర్ ఈ సినిమాలను చేయడం ఆపేశాడు. మనుషుల్ని చేర్పించే బిజినెస్ ఏదో ఉంటదిగా, ఏంటది? అదే, ఏ బిని చేర్పించాలని, బి సిని చేర్పించాలని. ఈ సినిమా అని పేరు వినగానే ఎగురుకుంటూ వెళ్ళే ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరుగుతుంది. హలో హలో, మిస్టర్ విజయ్ మాట్లాడేది? ఎస్, నా పేరు జీవానందం, కాడ్చేరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐని. మీరేం చేస్తూ ఉంటారు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా చేస్తున్నారు. ఎస్. శృతి మీ అమ్మాయి కదా? అవును. ఏమైంది సార్? ఈ కృష్ణకుమార్ ఎవరండి? కృష్ణకుమార్ నా ఫ్రెండ్. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు, అమ్మాయి ఏమో మైనర్. కేసు ఫైల్ చేస్తే ముందు ముందు చాలా ప్రాబ్లం అవ్వచ్చు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఏం పేరెంట్స్ అండి అసలు మీరు? ఇద్దరు స్టేషన్లో ఉన్నారు. సరే సరే, మీరు త్వరగా రండి, స్టేషన్కి వచ్చాక మాట్లాడుకుందాం. రండి. హలో హలో, ఏంటి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసారు? తనకి లైన్ కలవట్లేదు.
తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవరికైనా ఫోన్ చేసి చెప్దామా? ఎవరికి? నాకు తెలిసిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఏమని? నా కూతురు పోలీస్ స్టేషన్లో ఉందనా? మరైతే ఏం చేయమంటావు? ఇంకెవరికైనా చెప్పాలా? ప్రస్తుతానికి ఎవరికి ఏమీ చెప్పకండి.